హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రెసెంట్ ఏఐ వచ్చిన తర్వాత చాలా కోర్సెస్ కి డిమాండ్ పెరిగాయి, కొన్ని కోర్సులకి డిమాండ్ తగ్గాయి. కానీ ఒక్క కోర్సుకు మాత్రం డిమాండ్ తగ్గలేదు, పెరగలేదు, అంతే స్టెబిలిటీగా ఉంది. అదే క్లినికల్ సాస్. సో ఈ క్లినికల్ సాస్ ని నేర్చుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి అండ్ దీన్ని ఎవరు నేర్చుకోవచ్చు? ఐటీ వాళ్ళు నేర్చుకోవచ్చా, నాన్ ఐటీ వాళ్ళు నేర్చుకోవచ్చా? అండ్ దాన్ని నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? అంటే కోడింగ్ నేర్చుకోవాలా, కోడింగ్ లేకపోయినా కూడా పర్వాలేదా, ఎంత ఖర్చు అవుతుంది, ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో సాస్ కి ఎంత డిమాండ్ ఉందండి? ఇప్పుడు 26 నుంచి అనదర్ కమింగ్ 31 వరకు 10 ఇయర్స్ స్పాన్ లో 30% గ్రోత్ ఉందండి. ఓకే. బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ టు ఫార్మా స్టూడెంట్స్ అండ్ ఆల్. దట్స్ ద రీజన్. మేము ఈ 20 ఇయర్స్ లో ఏ కాలేజ్ కి వెళ్ళి మాకు స్టూడెంట్స్ కావాలని అడగలే. బట్ నవ్ ఐఎమ్ గోయింగ్ కాలేజెస్ పోయి అడుగుతున్నాను, మీకు ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి వాళ్ళకు. నాట్ ఓన్లీ ఎందుకంటే ఏఐ వస్తుంది. ఏఐ వచ్చినాక ఈ చాలా జాబ్స్ ఉన్నాయి, ఫార్మా రిలేటెడ్, క్వాలిటీ కంట్రోల్ ఇలాంటివన్నీ అవన్నీ మాయమైపోయి అంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయిపోయి ఏఐ అయిపోయి అంటే షార్ట్ అయిపోతాయి. 10 మంది జాబ్ ఒకరు చేస్తారు అనమాట. సో అట్లాగా అందుకే సాస్ నేర్చుకోండి, మంచి ఫ్యూచర్ ఉందని. కొంచెం కష్టపడాలి. నాట్ స్పాన్ ఆఫ్ స్విగ్గీ లాగా వస్తుంది, ఆర్డర్ పెట్టినా వస్తుంది. అట్లాగా దే హ్యావ్ టు మినిమం 6 months కష్టపడితే డెఫినెట్ గా వస్తుంది. ఫార్మా కంపెనీస్ లో ఈ క్లినికల్ సాస్ యొక్క రోల్ ఎలా ఉంటుంది? ఫార్మా కంపెనీస్ ఏదైనా డ్రగ్ డెవలప్ చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళు చేసిన ట్రయల్స్ అన్ని లాక్స్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి. ఆ లాక్స్ ఆఫ్ ట్రయల్స్ అన్ని అనలైజ్ చేయాలంటే దే నీడ్ ఎ సాఫ్ట్వేర్ దట్ ఈస్ కాల్డ్ as SaaS. అండ్ FDA కు మనం సబ్మిట్ చేసేటప్పుడు, వాళ్ళు కొత్త డ్రగ్ కనుకప్పుడు కంపల్సరీ FDA సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాల్సినప్పుడు వాడు SaaS పైన రిపోర్ట్ నే అథెంటికేషన్ అంటాడు. వేరే ఏ టూల్ పైన చేసినా ఇవ్వడానికి పైథాన్ మీరు చేయొచ్చు. అండ్ పైథాన్ గివ్స్, మీరు రాసే కోడింగ్ ఒకలాగా ఉంటుంది, నేను రాసే కోడింగ్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళు రాసే కోడింగ్ లా మీరు 70% రావచ్చు, 80% వాళ్ళు 90% రావచ్చు. SaaS అట్లా కాదు, 98% కంపల్సరీ రిపోర్ట్ ఇస్తారు. ఓకే. సో ప్రెసెంట్ ఉన్న కంపెనీస్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకునేటప్పుడు ఎలాంటి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెయిన్ గా ఈ సాస్ గురించి? SaaS కంపల్సరీ నేర్చుకొని రావాలి. అగైన్ దే వోంట్ గివ్ ఎనీ ట్రైనింగ్ ఆన్ SaaS. అండ్ ఫార్మా టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్, అంటే క్లినికల్ టర్మినాలజీ. అందుకే ఫార్మా పీపుల్ ను, సైన్స్ గ్రాడ్యుయేట్స్ ను వాళ్ళకి ఆ టర్మినాలజీ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి దే విల్ టేక్ దేర్ దిస్ థింగ్. కామన్ గా అందరికి ఉండే క్వశ్చన్ వాళ్ళకు ఉంటుంది, బట్ SaaS అనేది సపరేట్ గా SaaS పైన ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత క్లినికల్ అయితే క్లినికల్ పైన ఐసిఐసి వాళ్ళు తీసుకుంటారు. బ్యాంకింగ్ సెక్టర్స్ వాళ్ళు చాలా మంది దే ఆర్ యూజింగ్ SAS. ఫైనాన్స్ డొమైన్ ప్రాజెక్ట్ ఒకటి నేర్పిస్తాము. ఫైనాన్స్, ఫార్మా ఉంటే ఇంకా మంచిది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ అండ్ పైథాన్ ఆల్సో వీఆర్ గివింగ్. ఇఫ్ దే ఆర్ డైజెస్టింగ్ ఆర్, డెఫినెట్లీ దే హ్యావ్ మోర్ స్కోప్. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే జాబ్ పర్స్పెక్టివ్ లా వన్స్ ఫర్ ఆల్ ఒకసారి జాబ్ వస్తే ఒక క్లినికల్ ట్రయల్ అనేది మినిమం 5 to 10 years పడుతుంది. కోవిడ్ టైంలో షార్ట్ పీరియడ్ లో ఒక 3 to 3 years లో తెచ్చారు, కానీ ఇట్ విల్ టేక్ మోర్ టైం టు డెవలప్ ఇట్. సో దానికి ఈ ఫార్మా ఇండస్ట్రీ ఎప్పుడు ఉంటది, ఈ SaaS అనే టూల్ ఎప్పుడు ఉంటది. SaaS కు ఆర్ కాంపిటేటివ్ అయ్యింది ఫస్ట్, ఎప్పుడు ఒక 20 years. దాని తర్వాత వాడు బ్యాక్అవుట్ అయిపోయింది, ఎందుకంటే 70% అక్యురసీ వస్తుంది. వాడు ఓపెన్ సోర్స్ చేశారు ఆ టూల్. ఎనీ వన్ కెన్ డౌన్లోడ్ అండ్ దే కెన్ డూ. కాకపోతే విజువలైజేషన్ దాంట్లో బాగుంటది. అందుకే ఇప్పుడు SaaS లో విజువలైజేషన్ కన్నా ఆర్ లో బాగుంటది కాబట్టి ఆ విజువలైజేషన్ దానిపైన చేసేసి, అందుకే ఆర్ మీకుందా అని అడుగుతున్నారు. దాంట్లో ఫాస్ట్ గా చేయాలంటే ఆర్ పైన విజువలైజేషన్ ఇదంతా చేసేసి SaaS పైన అనాలిసిస్ చేసి రిపోర్ట్ సబ్మిట్. అంటే క్లినికల్ సాస్ ప్లస్ ఆర్ ఈ రెండు కాంబినేషన్ లో వెళ్తే ఎలా ఉంటుందండి? మంచి జాబ్స్, మోర్ స్కోప్, మోర్ సాలరీ గ్రోత్, మోర్. అంటే కంపేర్ టు ఇండియా, ఫారిన్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? మన దగ్గరనే ఎక్కువ కంపారిటివ్లీ ఫారిన్ కన్నా. కాకపోతే సాలరీ వైజ్ అక్కడే ఉంటది. సో ఇక్కడ వర్క్ చేసి మనం అక్కడికి వెళ్తే విల్ గెట్ మోర్ సాలరీ. మనకి ఇప్పుడు ఫ్రెషర్ గా 3.5 నుంచి స్టార్ట్ అవుతుంది. మోర్ ఎక్స్పీరియన్స్ గా విల్ గెట్ 15 to 20 lakhs. అక్కడైతే డబుల్ ద సాలరీ. యాజ్ యూ నో, యుఎస్ లో డాలర్ రేట్ ఎక్కువ. డెఫినెట్ గా ఎనీ యూ కంపేర్ విత్ ఎనీ నోవటీస్ ఉంది, దే హ్యావ్ దేర్ ఓన్ SaaS టీమ్. వాళ్ళ మోర్ సాలరీస్ ఉంటాయి. క్లినికల్ సాస్ లో స్టార్టింగ్ సాలరీ అనేది ఎలా ఉంటుంది? 3.5 నుంచి స్టార్ట్ అవుతుందండి ఫ్రెషర్ గా. దానికి సర్టిఫికేషన్ కూడా ఉంటది, బేస్ SaaS సర్టిఫికేషన్ అని. ఆ సర్టిఫికేషన్ రాసుకుంటే క్లినికల్ అంటే ఫ్రెషర్ కు యూజ్ అవుతుంది. నేను చేశాను ఆల్రెడీ, ఐ హ్యావ్ సర్టిఫికేషన్. అది 70% స్కోర్ రావాలి దాంట్లో సర్టిఫికేషన్. సో ఆ 70% స్కోర్ వస్తే డెఫినెట్ గా సర్టిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మీరు ఏ వర్క్ చేసిరో, ఎక్కడ చేసిరో, మీ క్లయింట్ ఎవరు, వాట్ యూ డిడ్ ఇన్ SaaS ప్రాజెక్ట్స్ అన్నాడు. లాంగ్ టర్మ్ లో ఈ ఫీల్డ్ స్టెబిలిటీ అనేది ఎలా ఉంటుంది? ఇది గవర్నమెంట్ జాబ్ లాకండి. ఒక్కసారి వస్తే మనం వదలము, వాళ్ళు కూడా వదలరు మనల్ని. స్కిల్ మంచిగా ఉంటే ఎప్పటికీ అట్లా కంటిన్యూ అవుతా ఉంటది. నేను చెప్పాను కదా, 5 to 10 years ఒక డెవలప్ చేసినప్పుడు 5 to 10 years ఉంటది ప్రాజెక్ట్ అనేది. సో ఒకసారి మంచిగా వర్క్ చేస్తుంటే ఆ కంపెనీలో మనం ఉండొచ్చు. లేదు యూ వాంట్ మోర్ గ్రోత్ అంటే ఈ
మధ్యలో పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కువ సాలరీ ఎవరైనా ఇస్తే అక్కడ వెళ్తారు. అవును. అట్లా కాకుండా డిపెండ్స్ ఆన్ దేర్ దిస్ థింగ్. బట్ కంపెనీస్ అనేది ఎప్పటికీ అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుందండి ఇది డిమాండ్ ఫ్యూచర్ చాలా సిఆర్ఓస్ వచ్చినాయండి. ఈ సిఆర్ఓ వాళ్ళు ఫార్మా కంపెనీస్ కానీ వాళ్ళు రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి సబ్మిట్ చేస్తారు. ఏ కంపెనీ ఇండియాలో ఉన్న నోవాటిస్ ఒక 3-4 పారాక్సెల్ ఇట్లాంటి కంపెనీస్ దే ఆర్ హోల్డింగ్ సాస్ సాఫ్ట్వేర్. ఇది కొంచెం బిట్ కాస్ట్లీ సాఫ్ట్వేర్. సో అందుకే ఫార్మా కంపెనీస్ అనాలిసిస్ పార్ట్ మొత్తం ఐటీ కంపెనీస్ కి ఇస్తున్నాయి. వాళ్ళ వర్క్ అంతా ఐటీ కంపెనీస్ కి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన డేటా తెచ్చుకొని దే ఆర్ మేకింగ్ దేర్ డ్రగ్.